అద్భుతమైనటువంటి క్రీడాకారులు ఉన్నారు. మొన్న అసలు ఎంత బాగా ఆడారంటే డిస్ట్రిక్ట్ స్టేట్ టీం వరకు వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి క్రీడాకారులు ఉన్నారు. కానీ ఇక్కడ పీఈటీ లేకపోవడం అనేది ఒక పెద్ద సమస్య. మీకు ఇక్కడ పీఈటీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. డిఓ తోటి మాట్లాడినాం, ఆయన డిప్యుటేషన్ ఏదో హైదరాబాద్ ఉందంటే అది క్యాన్సిల్ కూడా చేసి ఇక్కడ పెట్టాలని చెప్పినాం. చూద్దాం మరి ఎంత తొందరగా అవుతుందో. టాయిలెట్స్ ఎట్లున్నాయి, స్ట్రెంత్ ఎంత ఉందని చెప్పి హెడ్ మాస్టర్ తోటి మాట్లాడితే లో స్ట్రెంత్ 180 మంది పిల్లలు 6th to 10th 180 మంది పిల్లలు చదువుతున్నారని చెప్పి తెలిసింది. మన మండల హెడ్ క్వార్టర్ లో ఇంత పెద్ద స్కూల్, ఇంత ఆహ్లాదకర వాతావరణం, ఇంత మంచి ప్లేస్ లో పిల్లలు ఎందుకు రావట్లేదు అని చెప్పి తెలుసుకోగా, ట్రాన్స్పోర్టేషన్ ఇందాక సార్ చెప్పినట్టు దూరం ఉన్నది, మనకు తండాల నుండి రావాలా సోదరులు, రైన్కాన్గూడెం నుండి రావాలా, ఇంద్రమ్మ కాలనీ నుండి రావాలా, రంగాపురం నుండి రావాలా, దూరం నుండి రావాలంటే వాళ్ళకి బస్ ఫెసిలిటీ ఉండదు. మనం ముఖ్యంగా ఏదైనా ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంటే వస్తారని చెప్పడం జరిగింది. ఆ స్కూల్లో మొత్తం మీద స్ట్రెంత్ పెంచాలి. నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను, నాది 95-96 బ్యాచ్. మా స్కూల్ మేము చదువుకుంటున్నప్పుడు మేము 140 మంది, మా ఒక్క క్లాసు 140 మంది. దాదాపు ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్ లో 100 పైనే ఉంటుండే. 2 సెక్షన్లు ఉంటుండే, ఏ సెక్షన్ బి సెక్షన్, 2 సెక్షన్లలో కలిపి ప్రతి క్లాస్ 6th to 10th 100 పైన స్టూడెంట్స్ ఉంటుండే. ఇప్పుడు వచ్చి చూస్తే మొత్తం చూస్తే ఒక క్లాస్ అంతా స్ట్రెంత్ కనిపిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మన బీబీనగర్ లో ప్రైవేట్ స్కూల్ పెరిగిపోవడం. ప్రతి ఒక్కరు ఇంకొకరిని చూసి పక్క వాళ్ళని చూసి ప్రైవేట్ స్కూల్లో వేయాలి, గవర్నమెంట్ స్కూల్లో వేస్తే స్టేటస్ కోసం ఆలోచించి కూడా చాలా మంది గవర్నమెంట్ స్కూల్లో వేస్తున్నారు. పరిస్థితి బాగా లేకున్నా సరే, బిజినెస్ లేవు, ఉద్యోగాలు లేకున్నా సరే, ఇబ్బందులు పడుకుంటూ కూడా ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. దాంట్లో ఉన్న బంగారం ఏం లేదు, ఇంట్లో ఉన్న ఇబ్బందులు ఏం లేవు. ప్రతి ఒక్కటి గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్కటి వసతులు అన్ని మనం ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ నుండి ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళలో మంచి మంచి వసతులు కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తున్నారు. బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి టైం టు టైం ఇస్తున్నారు. మంచి ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న బోధకులు, టీచర్స్ మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో ఎవరు చెప్తారు ఏందనేది లేదు, వాళ్ళ ఫీజుల కోసం తప్పించి ఏముండదు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. దానికి మెయిన్ కారణం ఏంటంటే మన ఉపాధ్యాయులు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఉపాధ్యాయులు ఉండడం వల్ల ఈ ముందుకు పోవడం జరుగుతున్నది. అదేవిధంగా నా వంతు సాయంగా నేను ఇంట్లో స్కూల్లో చదువుకున్నాను కాబట్టి స్కూల్ బాగుండాలి, మా బీబీనగర్లో స్కూల్ ఎప్పుడు ఫస్ట్ లిస్ట్ లో ఉండాలి, హై స్కూల్ బాగుండాలనే ఉద్దేశంతో నేను ఈ చిన్న కార్యక్రమానికి ముందుకు రావడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్ లో మిగతా పిల్లలు కూడా అనుకుంటున్నారు, సరే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకే ఇస్తున్నారు అన్న, బాకీ ఎట్లేదు అని చెప్పి. అంటే ఫస్ట్ ఏదైనా కానీ ఒక అడుగుతోటే ముందుకు పోతాం. మనము అన్ని ఒకేసారి రావాలంటే ఇబ్బందులు కూడా ఉంటాయి, ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇక్కడ మన పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు. మిగతా వాళ్ళకు కూడా సార్ వాళ్ళతో మాట్లాడి ఇప్పుడున్న ఇబ్బందులు, ఈ ఇబ్బందులు ఎవరైతే దూరం నుండి వస్తున్నారో పాత స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ లో కంప్లీట్ గా మన ఇబ్బందులు ఉన్న ప్రతి స్టూడెంట్ కి ఏ అవసరాలు ఉన్నా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, మా వేదిక మీద ఉన్న పెద్దలందరి తరఫున మేము ఎటువంటి సహాయమైనా సహకారాలైనా మేము అందిస్తామని చెప్పి ఈ వేదిక మీదుగా నేను చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు యశం గారికి ధన్యవాదాలు. నా శుభాకాంక్షలు. చాలా సంతోషం ఈరోజు బీబీనగర్ జిల్లా పరిషత్ పాఠశాలకు ఇక్కడ ఒక మంచి ప్రోగ్రాంలో రావడం. ఈరోజు స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూల్స్లల్లో స్ట్రెంగ్త్ పెంచాల్సిన అవసరం ఉన్నది అనే దృక్పథంతో ఇక్కడ గోలి నరేందర్ రెడ్డి గారు మరి ఈ మధ్యనే వచ్చి ఇక్కడ హెడ్ మాస్టర్ తోటి మాట్లాడడం, మరి ఈ స్ట్రెంత్ తగ్గుతుంది, ఏం చేయాలి, ఏం సంగతి అంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లేదంటే నేను ముందు వస్తా అని చెప్పి సైకిల్ కావాలంటే సైకిల్ ఇచ్చే కార్యక్రమం, అట్లా యూత్ను, స్టూడెంట్స్ను ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేస్తూ మరి ఈరోజు 20 సైకిల్ ఇస్తున్నారా? ఇప్పుడు 20 సైకిల్ ఇస్తున్నాడు. ఇంకా ఎన్ని సైకిల్ అవసరం ఉన్నా ఇస్తా అంటున్నాడు నరేందర్ రెడ్డి గారు. సో నిజంగా శుభాభినందనలు నరేందర్ రెడ్డికి. సో అంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వసతులు ఎక్కడ ఉండయి, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న క్వాలిఫైడ్ టీచర్స్ ఎక్కడ ఉండరు. ప్రైవేట్ స్కూల్లో ఇంత స్థలం ఉంటుందా? ఇది ఒక 4 ఎకరాల స్థలం ఉంది. ఇక్కడ ప్రైవేట్ స్కూల్ ఎంత ఉంటుంది? ఓ 400 గజాలు ఉంటుంది, ఓ 4 రూములు ఉంటాయి. ఇక్కడ బెంచ్లు జర మోడర్న్గా ఏదైనా వేస్తాడేమో కానీ ఓ చెట్టు ఉండదు, చెట్టు చేమ ఏముండదు ఆడ. ఈ ఆడవాళ్ళు ప్రైవేటు ఉపాధ్యాయులను పెట్టి అరకొర జీతాలు ఇచ్చి ప్రైవేట్ స్కూల్ అని బోర్డు పెట్టగానే మనం అందరం కూడా ఉత్సాహంగా తల్లిదండ్రులు మరి ప్రైవేట్ స్కూల్ అంటే ఏమో ఉండదని చెప్పి అక్కడ పోయి చేర్పించే కార్యక్రమం చేస్తున్నారు పిల్లలను.
ఇది తప్పు. ఇప్పుడే నరేందరే చెప్తా ఉండే, ఆయన చదువుకున్నప్పుడు 95-96లో ఇక్కడ ఒక్క క్లాస్ స్ట్రెంత్ 100-150 మంది ఉండిరంట. ఒక సెక్షన్ 2 సెక్షన్స్లో 2 సెక్షన్స్. ఈరోజు స్కూల్ మొత్తంలో 180 ఉన్నారు. అంటే మరి ఇది తేడా కారణం ఏంటిది? ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 40% మెస్ ఛార్జీలు పెంచితే 2 సార్ల వారానికి నాన్ వెజ్ పెట్టే కార్యక్రమం. అంతకుముందు సల్లతోటి అన్నం పెడితే ఈరోజు పెరుగుతోటి, ఉదయం పాలు బూస్ట్ తోటి పాలు ఇచ్చే కార్యక్రమం, పాలల్లో బూస్ట్ ఇచ్చే కార్యక్రమం, సాయంత్రం వల్ల ఫ్రూట్ సాలడ్ కానీ సేమియా స్వీట్ కానీ ఇవన్నీ ఇట్లా మన ఇళ్లలో కూడా పెట్టారు. స్కూల్కి పోతే ఇవన్నీ దొరుకుతున్నాయి. సో అంటే ప్రభుత్వము మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, శరీర దారుఢ్యం బాగుండాలి, స్పోర్ట్స్లో ఎదగాలి, చదువులలో ఎదగాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి ఎదగాలి అని మన ప్రభుత్వ ఆలోచన. సో ఆ విధంగా మనం పూర్తి స్థాయి ఆలోచన జరుగుతుంది. కాబట్టి మనము ప్రభుత్వంతోటే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, ఫెసిలిటీస్ ఉంటాయి, మంచి ల్యాండ్ ఉంటాయి, ల్యాండ్ కానీ వసతులు కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని కూడా ఈ సందర్భంగా చెప్తూ, సరే ఈ యొక్క స్ట్రెంత్ పెరగడానికి ఈ యొక్క సైకిల్ ఇచ్చే కార్యక్రమం కూడా దీన్ని ఆహ్వానించదగ్గ పరిణామం. సో చాలా సంతోషం. మరి అట్లనే మీకు ఇక్కడ పీఈటీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్ డిఓ తోటి మాట్లాడినాం, ఆయన డిప్యుటేషన్ ఏదో హైదరాబాద్కు ఉందంటే అది క్యాన్సిల్ కూడా చేసి ఇక్కడ పెట్టాలని చెప్పినాం. చూద్దాం మరి ఎంత తొందరగా అవుతుందో. సో ఒక మీకు పీఈటీ కూడా ఇమీడియట్గా రావాలని కూడా కోరుకుంటున్నాం. సో ఇంత మంచి ఆవరణ, ఇంత మంచి స్థలము, ఇట్లా చెట్లు ఇట్లా ఎంత బాగున్నది పరిస్థితి చూస్తే, వాతావరణం బయట ఎక్కడ ఉంటుంది, ఉంటుందా ఇట్లా? ఇంత మంచి వాతావరణం మీరు అందరూ మంచిగా చదువుకుంటే మంచిగా కూడా ఉంటుంది. కాబట్టి సో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఖచ్చితంగా రానున్న కాలంలో అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే ఎక్కువ చేరుతారు. వెదర్ ఇట్ ఇస్ ఇంటగ్రేటెడ్ స్కూల్స్ కానీ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఆర్ పబ్లిక్ స్కూల్లో కానీ గవర్నమెంట్ నుంచే సరి అయిన విద్య దొరుకుతుంది అనేది ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఆ విధంగానే జరుగుతుంది అని